నమస్తే. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి వ్యాధి క్యాన్సర్. ఇదివరకు మనం ఎక్కడో సినిమాల్లో చూసేవాళ్ళం క్యాన్సర్ వ్యాధి గురించి. ఆ తర్వాత కాలంలో అంటే ఇప్పుడు చూసినా కూడా మనకు బాగా తెలిసిన వాళ్లకు మన ఇళ్లలోనూ క్యాన్సర్ వ్యాధి వచ్చేసినటువంటి పరిస్థితి. క్యాన్సర్ హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఈరోజు దీనికి కారణాల గురించి నేను మాట్లాడడానికి రాలేదు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ గురించి భయపడుతున్న వాళ్ళకి, అంతెందుకు సమస్త మానవాళికి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. దట్ ఈజ్ క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టబడింది. ఇది ఒక లైన్లో చెప్తున్నాను. దీని గురించి డీటెయిల్గా జూమిల్లో చూద్దాం. క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టబడింది. యాక్చువల్గా కనిపెట్టింది వ్యాక్సిన్. ఎక్కడ, ఎవరు, దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తెస్తున్నారో తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ని కనిపెట్టామని చెప్పి, మందును కనిపెట్టామని చెప్పి రష్యా ప్రకటించింది. రష్యా అధికారిక మీడియా సంస్థ అయినటువంటి TASS అధికారికంగా ఈ ప్రకటన చేసింది. దీన్ని వ్యాక్సిన్ అని, మందు అని ఎందుకు అన్నానంటే, వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ అనేది ప్రివెంటివ్ మెడిసిన్. అంటే వ్యాధి రాకముందు, వ్యాధి రాకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు వీళ్ళు కనిపెట్టినటువంటి ఈ మెడిసిన్, ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కూడా ట్రీట్ చేస్తుంది. అలాగే అది తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉండేందుకు దోహదపడుతుందనేది వాళ్ళ ప్రకటన. సో క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి వ్యాధో మనందరికీ తెలుసు. దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం మనం చూసినట్లయితే క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు, 20-30 ఏళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు కేవలం 25% మంది 10 ఏళ్ళు బ్రతికేవాళ్ళు. అది ఇప్పుడు 50% పెరిగింది. అండ్ క్యాన్సర్ని ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధి అంటున్నాం అంటే, క్యాన్సర్ని గుర్తించడం చాలా కష్టం. క్యాన్సర్ అనేది ఏదో బయట నుంచి వచ్చేది కాదు. క్యాన్సర్ అనేది మన శరీరంలో మన కణాలే మనకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అదే క్యాన్సర్. అందుకే మనం దాన్ని గుర్తించలేం. అది ముదిరే వరకు, లేదంటే ఏదో స్కానింగ్లో బయటపడే వరకు మనం క్యాన్సర్ని గుర్తించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అది మనకి తెలియకుండా మన శరీర కణాల్లో కలిసిపోయి ఉంటుంది. మన శరీర కణాలు వాటిని మన వాటిగానే భావిస్తాయి కాబట్టి. కానీ అది కొంచెం కొంచెంగా మనిషిని కృంగదీసి చంపేస్తుంది. చివరి దశలో వచ్చే వరకు క్యాన్సర్ని మనం గుర్తించలేం. అందుకనే క్యాన్సర్ అత్యంత భయానకమైనటువంటి వ్యాధి. క్యాన్సర్కి ఇప్పటి వరకు మెడిసిన్ కనిపెట్టకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది, చాలా కీలకమైనటువంటి కారణం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. క్యాన్సర్లో దాదాపు 200 రకాల వ్యాధులు ఉన్నాయి. క్యాన్సర్ అని మనం ఒక లైన్లో చెప్పుకున్నప్పటికీ కూడా క్యాన్సర్లోనే 200 రకాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క క్యాన్సర్లో రకరకాల మ్యుటేషన్స్ ఉంటాయి. అంటే ఒక క్యాన్సర్ సెల్, ఒక ట్యూమర్ని తీసుకుంటే, ఒక క్యాన్సర్ గడ్డను తీసుకుంటే, దాంట్లో ఉండే ఒక సెల్కి ఆ పక్కన ఉన్నటువంటి కణానికి సంబంధం ఉండదు. ఈ కణం ఒక రకమైనటువంటి క్యాన్సర్తో ఉంటే ఇంకొక కణం ఇంకొక రకమైనటువంటి క్యాన్సర్. అంటే దీనికి వాడినటువంటి మందు దీన్ని చంపుతుంది, కానీ దీని పక్కన ఉన్నటువంటి కణాన్ని చంపలేదు. అది పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వ్యాధికి మనం ట్రీట్ చేసినట్టు, ఇప్పుడు మనకి కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, ఇమ్యూనోథెరపీ అనే రకరకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్కి లొంగని వ్యాధులు కూడా చాలా ఉన్నాయి. సో ఇంత కాంప్లికేటెడ్ కాబట్టే ఈ క్యాన్సర్ అనేది మనం గుర్తించినా సరిగ్గా ట్రీట్ చేయలేం. చాలా తక్కువ మంది క్యాన్సర్ నుంచి బయటపడి బ్రతికి బట్టగడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో అలాంటి క్యాన్సర్కి ఈరోజు మెడిసిన్ వచ్చింది. సో ఏంటి మెడిసిన్? రష్యాలో ఎప్పుడు దీన్ని కనిపెట్టారు, ఎప్పుడు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు? రష్యా మీడియా కథనం ప్రకారం, వారి అధికారిక గవర్నమెంట్ మీడియా ప్రకారం చెప్పింది ఏంటంటే, జనవరి నుంచి రష్యన్ సిటిజన్స్ అందరికీ కూడా 2025 జనవరి నుంచి ఫ్రీగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ప్రీ క్లినికల్ స్టేజెస్ని దాటేసింది. అంటే టెస్టులు కూడా అయిపోయినాయి. మానవుల మీద టెస్టులు చేయడం అనేది ఫైనల్ స్టేజ్. వాళ్ళ మీద టెస్టులు జరిగి ఆ వ్యాక్సిన్ అనేది సక్సెస్ అయితే, రిజల్ట్స్ బాగుంటే కనుక దాన్ని ప్రజలకి, సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. సో ఇది ఇప్పుడున్నటువంటి ప్రకటన. సో ఇది ఎలా పనిచేస్తుంది? మనం చెప్పుకున్నాం క్యాన్సర్ అనేది చాలా కాంప్లికేటెడ్. దీనికి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కనిపెట్టడం చాలా కష్టం అని చెప్పి. ఎందుకు అని అంటే, రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ దీంట్లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేమని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, క్యాన్సర్లో ఒక 100,00,000 కణాలు ఉన్నాయి ఒక క్యాన్సర్ ట్యూమర్లో. ఆ 1,00,000 కణాలకి 1,00,000 రకాలైనటువంటి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, దీనికి ఏం అవసరం అవుతుంది, దీనికి ఏం అవసరం అనేది. సో దీన్ని AI ద్వారా చాలా సులభతరం చేసి, చాలా తక్కువ సమయంలో, అంటే ప్రతి మనిషికి క్యాన్సర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. 100 మందికి క్యాన్సర్ ఉంటే 100 మందికి 100 రకాలైనటువంటి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఒకే రకమైన, ఏ ఇద్దరు మనుషులకు కూడా ఒకే రకమైనటువంటి క్యాన్సర్ ఉండదు. కాబట్టి ఈ క్యాన్సర్ మెడిసిన్ అనేది చాలా టిపికల్గా మారినటువంటి పరిస్థితి, చాలా కష్టతరమైనటువంటిది. సో అలాంటి దానికి AI సహకారం తీసుకొని ప్రతి మనిషికి వాళ్ళ ట్యూమర్, ఇప్పుడు ఒకళ్ళకి ఒక క్యాన్సర్ ఉందంటే ట్యూమర్ నుంచి చిన్న శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ ద్వారా
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి చాలా తక్కువ సమయంలో, ఎంత తక్కువ సమయం అంటే అరగంట నుంచి గంట లోపలే ఒక వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీని రష్యా కనిపెట్టగలిగింది. సో ఒక మనిషి నుంచి ఆ శాంపిల్ని తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేసి కస్టమైజ్డ్ వ్యాక్సిన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నిజంగా ఇది రష్యాని దాటి ప్రపంచానికి అందించగలిగితే కనుక నిజంగా ఇది కనిపెట్టిన వాళ్ళు నోబెల్ బహుమతికి అర్హులవుతారు. అంత గొప్ప ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు క్యాన్సర్కి మెడిసిన్. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికంటే భయంకరమైనటువంటివి అది క్యాన్సర్ అని మనం చెప్పుకున్నాం. సో అలాంటి దానికి మెడిసిన్ రావడం లేదా వ్యాక్సిన్ రావడం అనేది చాలా గొప్ప పరిణామం అని కూడా మనం చెప్పుకున్నాం. సో రష్యా కనిపెట్టిన ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, మనం చాలా కష్టం అని చెప్పుకున్నాం, కానీ ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఇది మన క్యాన్సర్ కణాలంటే బేసిక్గా మన శరీరంలో ఉత్పన్నమైనటువంటి కణాలు మనకు వ్యతిరేకంగా పనిచేయడం, అంటే మన డిఎన్ఏతో ముడిపడి ఉన్నటువంటి కణాలు. సో ఎంఆర్ఎన్ఏ అనేటటువంటి టెక్నాలజీని వాడి ఈ క్యాన్సర్ క్యూరింగ్ని వాళ్ళు కనిపెట్టారు. క్యాన్సర్ వ్యాక్సిన్ కావచ్చు, మందు అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. అంటే క్యాన్సర్ కణాల్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏని తీసుకొని అది అంటే ఆ పేషెంట్ నుంచి దాన్ని తీసుకొని అక్కడ శాస్త్రవేత్తలు మనం చెప్పుకున్న ఇందాక ఏఐ టెక్నాలజీతో దాన్ని కనిపెట్టగలిగేటటువంటి ఒక కణాన్ని రూపొందిస్తారు. ఆ వ్యాక్సిన్ రూపొందించి దాన్ని ఆ రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. అది వెంటనే ఆ క్యాన్సర్ కణాలను గుర్తించేటటువంటి శక్తిని బాడీకి ఇస్తుంది. అంటే ఇది మన శరీరానికి మంచి చేసే కణాలు కాదు అని గుర్తించలేకపోవడం వల్లే, అంటే మనలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను మన శరీరం గుర్తించలేకపోవడం వల్లనే, మన ఇమ్యూనిటీ దాన్ని గుర్తించలేకపోవడం వల్లనే దాంతో పోరాటం చేయదు. సో ఆ గుర్తించే శక్తిని ఈ ఎంఆర్ఎన్ఏ అనేది మన శరీరానికి ఇస్తుంది. సో అది గుర్తించిన వెంటనే ఆ క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. ఇది క్లియర్గా చెప్పుకోవాలంటే ఈ వ్యాక్సిన్ లేదా ఈ మందు చేసేటటువంటి పని. మనం ఇందాక చెప్పుకున్నట్టు 100 మందికి క్యాన్సర్ ఉంటే 100 రకాలుగా ఉంటుంది కాబట్టి ఎవరిది వాళ్ళకి కస్టమైజ్డ్ వ్యాక్సిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక అరగంటలో దీన్ని సృష్టిస్తోంది ఈ టెక్నాలజీ. అండ్ దీనికి దాదాపు 2.5 లక్షల ఖర్చు అవుతుంది. మన ఇండియన్ రూపీస్లో రూపొందించాలంటే 2.5 లక్షల ఖర్చు అవుతుంది ప్రతి వ్యక్తికి. ఒక అరగంటలో దీన్ని రూపొందిస్తారు. సో దీన్ని ఫ్రీగా రష్యా గవర్నమెంట్ తమ సిటిజన్స్కి ఇస్తుంది. సో మనం ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే రష్యాకి మనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు అక్కడ సక్సెస్ అయితే కనుక, ఆ వ్యాక్సిన్ అక్కడ సక్సెస్ అయితే కనుక మనకి, అంటే రష్యా సప్లై చేసేటటువంటి కంట్రీస్లో ఫస్ట్ మన దేశమే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో నిజంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇది ఒక పెద్ద శుభవార్త, అసలు మానవాళికి ఇది ఒక పెద్ద శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అసలు ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుగొనలేదా అంటే ఉన్నాయి. కొన్ని క్యాన్సర్లకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. మన భారతదేశం చెందినటువంటి సంస్థ అయినటువంటి సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ కంపెనీ సర్వోవాక్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ కనిపెట్టింది. అది ఇప్పటికే మార్కెట్లో ఉంది. అలాగే హెపటైటిస్ బికి చెందినటువంటి ఒక వ్యాక్సిన్ మనం తీసుకుంటే కనుక లివర్ క్యాన్సర్ని అది నిరోధించగలుగుతుంది. ఇక హెచ్పివి ఈ వ్యాక్సిన్ని తీసుకుంటే కనుక, హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ని తీసుకుంటే కనుక ఇది సర్వైకల్ క్యాన్సర్ని నిరోధించగలుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అనేక రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి మనిషికి వచ్చేటటువంటి క్యాన్సర్ యూనిక్గా ఉంటుంది కాబట్టి దానికి ఇండివిజువల్గా కస్టమైజ్ చేసి ట్రీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్నిటికీ అన్ని వ్యాక్సిన్స్ పనిచేయవు, దానికి సపరేట్గా ఉంటుంది. WHO లెక్కల ప్రకారం 2022లో దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అందులో 75 లక్షల మంది చనిపోయారు. ఇంత భయంకరమైనటువంటి వ్యాధి. ప్రతి ఏడాది ఇది వృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు. ఇది నిజంగా మానవాళికి ఒక పెద్ద ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. దీన్ని ఎంత త్వరగా నివారించగలిగితే మానవాళిని అంత త్వరగా రక్షించుకోగలుగుతాం అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం. ఒక్క రష్యానే కాదు, UK, US అలాగే భారతదేశం ఇలా అన్ని కంట్రీస్ కూడా వ్యాక్సిన్ కనుక్కోవడానికి అలాగే క్యాన్సర్కి మందును కనుక్కోవడానికి కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ వాటిలో ఇప్పుడు రష్యా చెప్పింది కనుక కార్యరూపం దాల్చితే వాటన్నిటిలోకి ముందుగా రష్యా ఈ మందును కనుక్కున్న దేశం అవుతుంది.